దిస్ ఈస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. విజయనగర్ కామర్స్ ఆఫ్ కాలేజీ 50 సంవత్సరాల వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భాగస్వామిగా మారిన మురళీకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఈ కార్యక్రమంలో భాగస్వామి అద్భుతంగా విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు మురళీకృష్ణ. నేను ప్రైవేట్ కంపెనీలో ఫైనాన్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఏంటంటే ఈ కాలేజ్ వార్షికోత్సవంలో 50వ వార్షికోత్సవంలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది. విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి మేమందరము ఇంత ఉన్నత స్థాయికి ఎదగడానికి కాలేజ్ ఎంతో దోహదపడింది. మేమందరము ఈ కాలేజ్లో హరిహర శర్మ గారి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ గారుగా ఉన్న రోజుల్లో నుంచి ఇప్పటిదాకా మేము చాలా గౌరవప్రదంగా డిసిప్లిన్గా పైకి రావడానికి మాకెంతో కాలేజ్ శిక్షణ మాకు ఎంతో తోడ్పడింది. వైభవపేతంగా జరిగిన ఈ యొక్క కార్యక్రమాల్లో సుమారు 1000 మంది విద్యార్థులు వచ్చారు, పూర్వ విద్యార్థులు వచ్చారు, విద్యార్థినులు వచ్చారు. 73 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఉన్న స్టూడెంట్స్ అందరూ రావడం చాలా సంతోషం. శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, గవర్నర్ త్రిపుర గారు వచ్చి ఇతర చదువుకున్న పెద్దలు అందరూ మన దగ్గరకు వచ్చి మన పిల్లలందరూ ఆశీర్వదించడం చాలా సంతోషం. చాలా సంతోషం అండి. ఇవాళ మా టీచర్లు అందరూ భవానీ మేడం దగ్గర నుంచి, జగన్మోహన్ రావు గారి దగ్గర నుంచి, వేరు పెద్ద వాసుదేవ్ రెడ్డి సారు, వీళ్ళందరూ మాకు ఎంతో చక్కటి బోధన చేసేవాళ్ళు. వైకేడి ప్రసాద్ సార్ కానీ, బ్రహ్మానంద సార్ కానీ, కేవీ రమణమూర్తి గారు కానీ, ప్రస్తుత ప్రిన్సిపల్గా ఉన్న వారు కూడా మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసేవాళ్ళు. చదువుకున్న రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎంతో పైకి తీసుకురావడానికి వారి యొక్క సహకారము, వారి యొక్క శిక్షణ మాకు ఈరోజు ఇంత ఉన్నత స్థితికి రావడానికి దోహదపడిందని నేను భావిస్తున్నాను. రాముల వారు అయోధ్య నుంచి లంక వరకు చేరడానికి ఉడత సహాయంగా ప్రతి ఒక్కరూ భాగం చెందాం. మేము అందులో ఒకళ్ళము. వీలున్నంత వరకు మా యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తాం. మాకు ఎలా అంటే ఒక అన్నలాగా మా రమణమూర్తి సార్ ఎలాగంటే మాకు ఇప్పటికీ నేను వారిని మర్చిపోలేని విషయం ఏంటంటే మా చదువు ఈ రోజుకి ఇంత ఉన్నత స్థితికి రావడానికి రమణమూర్తి సార్ చాలా దోహదపడ్డారు. వారి యొక్క శిక్షణలో మేమందరం పైకి వచ్చామని యాజమాన్యం ఇంకా చెప్పుకోదగ్గ వ్యక్తులు హరిహర శర్మ సార్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సార్ ఉన్న రోజుల్లో ఈ రోజు కూడా ఆయన అంటే భయం ఉంది, గౌరవం ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. వారి వల్ల ఈరోజు ఈ స్థాయికి వచ్చామని నేను భావిస్తున్నాను. తప్పకుండా అసలు మర్చిపోలేని విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఇంత తెలివితేటలు లేవు, ఇంత ఇంటర్నెట్ టెక్నాలజీ లేదు, ఈ యొక్క అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్ లేవు. అయినప్పటికీ మమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడం వల్ల వారి యొక్క పాత్ర ఎంతైనా ఉందని చెప్పి చాలా సంతోషం అండి. ఒక గవర్నర్గా ఆయన వచ్చి అంత హంబుల్గా ఈరోజు మనందరి మధ్యలో కూర్చొని ఆఖరి వరకు ప్రోగ్రామ్ ఉండడం అనేది చాలా సంతోషకర విషయం. వారు ఒకరే కాదు, ఇతరులు పెద్దలందరూ కూడా వచ్చి ఇంతసేపు కూర్చొని అందరినీ ఆశీర్వదించడం చాలా చాలా సంతోషకరం. వీలున్నంత వరకు తప్పకుండా చేయాలి. అలూమినిగా ఎప్పుడు కూడా ఒక 10,000 రూపాయలు ఇంటూ 2,000 మంది ఇస్తే 2 కోట్లు వస్తుంది. ఆ 2 కోట్లే తప్పకుండా ఒక కాలేజ్ ఆర్గనైజేషను ఒక 10,000 పెద్ద ఇవాళ రేపు మనం ఉన్న పిల్లల చదువులలో కంపేర్ చేస్తే ఈ 10,000 రూపాయలు పెద్ద ఎక్కువ కాదు. అది ఎంతో కొంత మన యొక్క సహాయం, మన ఉడతా భక్తి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి వారి యొక్క సహాయ సహకారాలు అందించి మన యొక్క కళాశాల యొక్క అభివృద్ధికి మనందరం భాగస్వాములు అవ్వాలని నా యొక్క అభిప్రాయం.